గురూజీ, తదుపరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తులారాశి తులారాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వైవాహిక జీవితం అంటే మీ జీవితంలో భార్యాభర్తల్లో ఇతరులు ప్రవేశించి మీ ఇద్దరిలో కూడా గొడవలు ఎక్కువగా రావచ్చు. చిన్న చిన్న విచారాలని తీసుకొని కుటుంబంలో పెద్దగా చేసుకొని విడిపోవడం ఇలాంటివి సందర్భాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క విచారాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి డిసిషన్ తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా తులారాశి వారు మీ పిల్లల నుండి కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. వాళ్ళకి అనారోగ్యం రావడం ఇలాంటి ఏదైనా సందర్భాలు ఎదురు చూస్తారని చూపిస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా పడాలి. ఇక ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా, ఎవరి దగ్గర తీసుకోవాలన్నా కూడా ఇది అవసరం ఉందా, చేస్తే ఏదైనా ముందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చా, ఎందుకు చేయాలి, ఏంటి చేయాలి, నేను ఇతరులు ఎవరైనా సలహా తీసుకోవచ్చా అని అడిగి చక్కగా చేసుకోవడం చాలా మంచిది. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక కుటుంబ జీవితంలో కూడా ఇలాంటి కొన్ని ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా కూడా పెద్దవారు సలహా తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీరు ఏదైతే సుమారు రోజుల నుంచి మీరు ఏదో చెయ్యాలి, నేను జీవితంలోనే అనుకున్న దారికి నేను వెళ్తున్నాను, ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నాను అనే ఒక మంచి మార్గాన్ని వెళ్ళేలోపు ఏదో మీకు తెలియని శత్రువులు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు. చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. అంతేకాకుండా మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సాధించడానికి అన్ని మార్గాలు కనబడినా కూడా ఆ మార్గాల్ని సరిగా వెళ్ళలేకుండా ఇతరులు అడ్డపడవచ్చు. జాగ్రత్త వహించండి. స్త్రీలకైతే చంచల స్వభావం ఎక్కువ, కోపం ఎక్కువ. వేరే వాళ్ళ మాటలు విని మీ జీవితంలో మీరు నష్టపోవచ్చు. జాగ్రత్త పడండి. విద్యార్థులు అంతే, ఇష్టపడి చదవాలి. బద్ధకం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో. చాలా ఇష్టపడి చదువుతూ వేరే వాళ్ళ స్నేహితులు దూరం చేసుకొని, అంటే ఈ ఒక దుష్ట స్నేహితుల నుండి దూరం ఉండి అయినంత వరకు నేను చదవాలి, నేను పైకి రావాలని కాన్ఫిడెన్స్తో మీరు వస్తే ఖచ్చితంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక ప్రభుత్వ అధికారులకైతే ఉన్నత స్థానం అలంకారపడినా కూడా ఆ స్థానానికి ఏదైనా ముప్పు రావచ్చు. అందువలన చాలా జాగ్రత్త వహించాలి. మీరు ఏం పని చేయాలన్నా, ఏ సిగ్నేచర్ చేయాలన్నా కూడా ఆలోచించి ఇతరుల మాట వినకుండా ఏది మంచి చెడు అని ఆలోచిస్తే మీ జీవితం మంచిగానే ఉంటుంది. ఈ సంవత్సరం 2016 ఈ సంవత్సరం పరిపూర్ణంగా మీకు మంచిగా ఉండాలి. ఎవరి నుండి అపాయం రాకూడదు అనేవారు ప్రతి నెలలో అమావాస్య రోజు దగ్గరలో ఎక్కడైనా మహావిష్ణు దేవాలయం కానీ లక్ష్మీనారాయణ దేవాలయం ఉంటే తులసి అర్చన చేసి నైతి దీపం వెలిగించడం వల్ల ఈ సంవత్సరం అత్యంత శుభఫలాలు మీదవుతుంది. గురూజీ, తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి? వృశ్చిక రాశి వారికి జీవితంలో మీరు అనుకున్న ఘట్టానికి మీరు వెళ్ళే ఒక సుసమయం ఈ సంవత్సరం అయి ఉంటుంది. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇన్ని సంవత్సరాలు దాన్ని చక్కగా మీరు జీవించవచ్చు. ఈ లీఫ్ ఇయర్ మీకు అదృష్టాన్ని తెచ్చివ్వబడుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు నేను చెయ్యాలి, నేను చేస్తున్నాను, నా జీవితంలో మంచి మార్గానికి నేను వెళ్తున్నాను అనే ఒక కొత్తమైన డిసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలా మంచిది. ఇక కోర్టు గొడవలు ఉన్న వారికి విజయం లభిస్తుంది. ఆరోగ్యవంతుల్లో ఏదైనా కొత్తమైన అనారోగ్యం ఏదైనా వస్తే చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. కొందరైతే ఈ సంవత్సరంలో ఈ స్త్రీలు మానసికంగా బాధపడి వాళ్ళు మానసికంగా ఏదైనా డిప్రెషన్కి వెళ్ళడం, ఎవరో మాట విని వాళ్ళు నమ్ముకొని వెళ్ళి మోసమయ్యి డిప్రెషన్ పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. చక్కగా జాగ్రత్త పడండి. ప్రభుత్వ అధికారులకైతే ఈ సంవత్సరంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు బాగుంటుంది. కుటుంబం నుంచి అన్ని రకాల సపోర్ట్ లభిస్తుంది. ఈ జీవితంలో మంచి స్థానాన్ని మీరు అలంకరిస్తారు. ఇక పిల్లలు మరియు వృద్ధులకైతే ఆరోగ్య విచారంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎడ్యుకేషన్ విచారంలో మాత్రము మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇతరుల్ని నమ్మి కాలేజీకి చక్కగా వెళ్తూ ఇతరుల్ని నమ్మి కాలేజు, స్కూల్ ఇలాంటివన్నీ కూడా వదులుకొని వేరే ఏదో చేస్తాను, నేను బిజినెస్ చేస్తాను, నాకు ఉద్యోగం వద్దు అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందువలన అలాంటి చెడు ఆలోచనలు మానేసి అయినంత వరకు మంచి ఉద్యోగం చేయాలని, మంచి చదువు కావాలి, నాకు ఇంకా ఎక్కువ చదవాలి, ఇంకా మంచి విదేశాలకు నేను వెళ్ళాలి, ఇలాంటి శుభ ఆలోచనలతో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి యోగాలు మీదే అవుతుంది. ఈ ఒక జీవితంలో అంటే ఈ సంవత్సరం అన్ని రకాల మంచి ప్రతిఫలాలు మీకు లభించాలంటే ప్రతీ నెల దుర్గాదేవి దేవాలయంలో ఎర్ర గన్నేరు పూల మాల ఇచ్చి నేతి దీపం వెలిగిస్తూ ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుతూ ఉంటే ఈ సంవత్సరం పూర్తి కూడా మీకు మంచి శుభ ప్రతిఫలాలు మీదవుతుంది.